ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఇక్రిసాట్ కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం డ్రైనేజీ పైప్ లైన్ చిన్నదిగా ఉండటంతో తరచూ ఓవర్ఫ్లో అవుతూ మురికి నీరు సాఫీగా వెళ్లక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా పోలీసు డీజీపీ చారు సిన్హా గత కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని తాను కంటోన్మెంట్ సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి వెంటనే వర్క్ ఆర్డర్ జారీ చేయడంతో ఈ రోజు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి తన వినతిగా మాట్లాడుతూ కంటోన్మెంట్ విషయంలో ఎన్నికలైనా లేదా విలీనమైన ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోకుండా చూడాలని కోరారు. విలీనం పేరుతో ధర్నాలు చేస్తే అభివృద్ధి పనులు అడ్డంకులు ఏర్పడతాయని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్కు రావాల్సిన టీపీటీ బకాయిలు విడుదల అయ్యేలా కృషి చేయాలని, నిధులు సమీకరించి అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు విచారకరమని, నిరాహార దీక్ష సభాస్థలం వద్ద మాట్లాడడం వివేకం కోల్పోయిన వారిగా ఉంది. బాధ్యతాయుతమైన నాయకులు సంయమనం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిసాట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సోమేశ్వరరావు, సెక్రటరీ శివకాంత్ గౌడ్, నరసింగరావు, భాస్కర్, బీజేపీ 6వ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్, బాణాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బోయినపల్లిలో ఉంది. మా కాలనీలో చాలా దినాల నుంచి ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని మేము మల్లికార్జున్ గారికి, నర్మదా గారికి, శ్రీనివాసరెడ్డి గారికి చాలాసార్లు విన్నపించి చేసినందుకు ఈరోజు కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు శాంక్షన్ చేసి ఈ పైప్ లైన్ వేయిస్తున్నందుకు చాలా 15 lakhs వర్క్ చేయిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీంతో మాకున్న డ్రైనేజ్ ప్రాబ్లము సాల్వ్ అవుతుందని అనుకుంటాము. గతంలో కూడా చాలా విధాలుగా మాకు సాయం చేసి చాలా వర్క్స్ చేపించారు మావి. అందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మల్లికార్జున్ గారికి, భానుక గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళ టీం అందరికీ మా తరఫున మేము ధన్యవాదాలు చెప్తూ, ఇంకా మా కాలనీ అభివృద్ధికి ఇంకా రోడ్డు కూడా అడిగాము. మేము రోడ్డు బ్లాక్ టాప్ చేయమని, దాన్ని కూడా కన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సీఈఓ గారితో మాట్లాడి మాకు ఏ విధంగా వాళ్ళకే తెలుసు అది ఎట్లా చేయించాలన్నది వాళ్ళు చేయిస్తారని అభిప్రాయపడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ 15 లక్షలతో రిసైడ్ కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న డీజీపీ చారుసింహ మేడం, అలాగే కాలనీ వాసులందరూ మాకు ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో మేము ఉన్నప్పుడు కూడా చాలా వర్కులు ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అతి తొందరలో కూడా వీళ్ళు అడిగినట్టు కాలనీ వాసులు రోడ్లు కూడా అవన్నీ మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే, ఎమ్మెల్యే గారు ఇక చాలు మీరు చేసిన 3 రోజుల ధర్నా, ఇప్పుడన్నా మనం పబ్లిక్లోకి పోదాం. ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్లో డెవలప్మెంట్స్ లేవు, ఇది మర్జీ అయితేనే అవుతుంది అనే విషయంలో మీరు కూర్చున్నారు. అది మర్జీ అయితే డెవలప్మెంట్ అవుతుందా, లేదు అంటే ఎలక్షన్లు అయితే అవుతాయా అనేది తర్వాత విషయం. కానీ మర్జీ ఏది డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు అవసరం. డబ్బులు కావాలి అంటే మా కేంద్రం నుండి వచ్చే డబ్బులు అవి కాకుండా మాకు టీపీటీతో వచ్చే డబ్బులు, అంటే ఈ 100 కోట్ల కోసం మనం వెళ్ళి అవి తీసుకొస్తే పెద్ద ఎత్తున కంటోన్మెంట్ డెవలప్మెంట్ అయిపోతుంది. 100 కోట్లు అంటే మామూలు మాట కాదు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్ అవుతుంది. కంటోన్మెంట్ మొత్తం వాసులందరికీ అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఫస్ట్ దాని మీద మనం దృష్టి సాధిస్తే మంచిదని నేను తెలియజేస్తున్నాను. విలీనం జరిగే వరకు అట్లనే పోరాటం చేస్తామని అతను అనుకుంటే విలీనం జరిగే అవకాశం ఉంటే ఎంపీ ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని చెప్పేసి గౌరవంగా చెప్తున్నారు. అతి తొందరలో శుభవార్త వింటాం. ఒక 6 months లో మా ఎంపీ గారు గతంలో కూడా చెప్పిండ్రు ఎలక్షన్లని, ఇప్పుడు కూడా చెప్తున్నారు 6 months లో ఎలక్షన్లని. కాబట్టి మర్జీ అనే విషయాన్ని అది తర్వాత, అది మర్జీ అనేది అక్కడ